నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూముల కొలతలు తీయడంలో నిరంతరం శ్రమిస్తున్న సర్వేయర్లకు ఈ క్రికెట్ టోర్నమెంట్ నూతన ఉత్సాహం ఇస్తుందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు సర్వే డే సందర్భంగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సర్వేయర్ల క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు రాసలీల ఉదంతం వెలుగులోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోకపోవడం లక్షలాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమే. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ విమర్శ. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల నిర్వహణ. భూముల కొలతలు తీయడంలో నిరంతరం శ్రమిస్తున్న సర్వేయర్లకు ఈ క్రికెట్ టోర్నమెంట్ నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు సర్వే డే సందర్భంగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సర్వేయర్ల క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ప్రారంభించారు. అతిథులు క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి సర్వేయర్లతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడి కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు. అనంతరం సర్వేయర్లు అతిథులకు ఘన స్వాగతం పలికి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. సర్వేయర్లు భూమి కొలతలు, ప్రభుత్వ భూ నిర్వహణ, అభివృద్ధి ప్రాజెక్టుల అమల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రజలకు సేవలు అందించే సర్వేయర్ల పనితీరు అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగ ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇలాంటి క్రీడా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ టోర్నమెంట్ ద్వారా జిల్లా సర్వేయర్ల మధ్య ఐక్యత, స్నేహభావం పెరుగుతుందని, యువత క్రీడల వైపు ఆసక్తి పెంచుకోవాలని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వేయర్లు, వివిధ మండలాల సర్వేయర్లు పాల్గొన్నారు. భూములు కబ్జాలు అయిపోతాయి. మా కార్యకర్త ఎవరో నాకు అర్ధ గుంట వేసుకుంటే కొట్టేస్తారు. మీరు మీ తహసీల్దారు వీడు ఎకరాలు వివిధ అనారోగ్య కారణాలతో పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కుల్ని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా లబ్ధిదారుల ఇంటికెళ్లి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనుల్ని వేగవంతంగా పూర్తి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుపేదల కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. మదనపల్లి పట్టణంలో 4 లబ్ధిదారులకి 6,50,000 రూపాయల చెక్కులను అందజేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్మూర్తి నాయుడు, బిల్డర్ రామకృష్ణ, జేసీబీ వేణు, ఇక్బార్, చిప్పిలి గురునాథ్ యాదవ్, సల్మా తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు రాసలీల ఉదంతం వెలుగులోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోకపోవడం లక్షలాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమేనని మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. నేడు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అవెన్యూ రోడ్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికీ బిఆర్ నాయుడిని వెనుకేసుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తుల విశ్వాసం, నమ్మకంపై ఆటలాడుతున్నారని ఆవేదన చెందారు. రాసలీలు సాగిస్తూ దొరికిన అతనిపై చర్యలు తీసుకోకుండా వదిలివేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విచారణ జరిపి అతన్ని తొలగించాలని భక్తులు కోరుతున్నా పట్టించుకోకుండా సమర్థించడం సీఎం హోదాలో చంద్రబాబు నాయుడుకు తగదన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంలో ఇలాంటి వ్యక్తి చైర్మన్ గా ఉండడం దురదృష్టకరమన్నారు. ఇంతకంటే మంచి క్యారెక్టర్ ఉండేవారు మీకు దొరకలేదా, లేక ఇలాంటి వ్యక్తి ఉండాలని మీరే నిర్ణయించారని నిలదీశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పైన మీకు భక్తి, నమ్మకం ఉంటే బిఆర్ నాయుడిని తొలగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. బిఆర్ నాయుడిని తొలగించే వరకు పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఖచ్చితంగా అతన్ని తొలగించాలని, లేని పక్షంలో అతని తొలగింపు చేయాలని డిమాండ్ను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. మీరు అట్టే జరుపుకోండి. బిఆర్ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు వచ్చిందను అక్కడ దీంట్లో చైర్మన్గా పెట్టేసి అంత మంచి ప్లేస్ను ఎన్నో సంవత్సరాలు జీవితాలు మనం ఏదో త్యాగం చేసి ఏదో మంచి పనులు చేసి ఉంటే మనకు అంత మంచి పదవి అవుతుంది. అంత మంచి పదవిలో కూర్చొని కూడా ఈయన వచ్చేందుకు ఇట్లా రాసలీలలు చేసి రకరకాలుగా వచ్చేందుకు ఇది చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన్ని తొలగించాలని చెప్పి, బర్తరఫ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా రాష్ట్రం అంతటా టేకప్ చేసింటే ఈరోజు పోలీస్ వారు వచ్చిందో దానికి వచ్చిన ఆంక్షలు విధించేసి ఎక్కడ కూడా అది జరగనీయకుండా, దేవాలయాలు కానీ ఇది కూడా చేయకుండా ప్రతి ఒక్కరికి అడ్డుకున్నారు. దాంట్లో భాగంగా మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో మేము కూడా ఆ దేవాలయ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోయి ఆ దేవుణ్ణి వేడుకున్నాం. ఏమంటే
దీనికి కాపాడుకునే బాధ్యత మీ మీదే ఉంది. ఈ రకంగా వాళ్ళకు కూటమి ప్రభుత్వానికి వచ్చిందను మంచి బుద్ధి ప్రసాదించల్లా. ఈ రకంగా ఇంత మంచి పదవి, మీకు సేవ చేసే పదవి, నాకు తెలిసి మొత్తం అన్ని పదవుల్లోకెల్లా బెస్ట్ పదవి అదే. ఎందుకంటే ఆయనకు సేవ చేసే భాగ్యం కలగాలంటే ఎన్ని జన్మల రుణం తీసుకుంటేనో ఆ రకంగా జరిగేది. అంత మంచి పదవిలోకి వచ్చేదానికి ఇట్లా వ్యక్తిని తీసుకుని పోయి కూర్చున్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఆయన తప్పు చేస్తే ఒక పెద్ద మనిషి మాదిరి, ఇంటికి పెద్ద మనిషి మాదిరి ఆయనకి దండించాల్సింది పోయి ఆయన పక్కన పెట్టేసి వేరే వాళ్ళకు కూడా అట్లా చేయకుండా చేయాల్సింది పోయి మీరు ఒక ఇంటికి పెద్ద ఉండేసి ఆయన్నే పక్కన పెట్టుకొని ప్రతి తిరుపతిలో మన ఏదో ప్రోగ్రాంలో కూడా ఆయన పక్కన వెంట పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఆయన ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటూ ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం. ఇదేనా మీరు మెసేజ్ ఇచ్చేది ప్రజలకు? ఒక ఏ పదవినా సరే ఎంత క్యారెక్టర్ అనేది అవసరమే లేదు. మా పదవులు కూర్చునేదానికి మా పార్టీలో క్యారెక్టర్లే అవసరం లేదు, ఎట్లా వాళ్ళని కూడా మేము క్యారెక్టర్లు పెట్టి మేము ఇస్తాము అనే టైప్లో ఒక మెసేజ్ మీరు ఇస్తున్నారు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టేట్ వైడ్ అజిటేషన్ చేస్తూ ఉన్నాం. ఈ మనిషిని ఇమ్మీడియట్లీ బర్తరఫ్ చేయాలా ఆ పదవి నుండి. మీ పార్టీలో ఎవరన్నా మంచిగా ఉంటే ఆయన కూర్చోబెట్టండి, మేము కూడా స్వాగతిస్తాం. అంతేగాని ఈ మంచి వ్యక్తి ప్రజల మనోభావాలతో కూడుండే పొజిషన్ ఒక మంచి వ్యక్తిని కూర్చోబెట్టిన బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసేసుకొని ఇమ్మీడియట్లీ ఆయన సస్పెండ్ చేసి అక్కడ నుండి ఆ పార్టీ నుండి సస్పెండ్ చేసి వేరే వ్యక్తిని కూర్చోబెట్టండి. ఏరి కోరి నియమించినటువంటి TV5 అధినేత బిఆర్ నాయుడు గారు అతన్ని చైర్మన్గా చేశారు. మేము కూడా సంతోషించాం, ఒక పెద్ద మనిషిని చేశారు, ఒక అనుభవజ్ఞుడేమో అనుకున్నాం. కానీ చూసాం కాలక్రమేణా వారిపైన వచ్చినటువంటి కారణాలు కానీ వారు చేసినటువంటి విషయాలు కానీ ఒట్టి మాటలు కాదు, వీడియోలు క్లిప్లింగ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించారు. కానీ ఈరోజు కూడా అతనిపైన ఏ చర్య లేదంటే ఏం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వంలో, ఏమి చేయాలనుకున్నారు ఈ రాష్ట్రాన్ని అని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున మీకు దైవభక్తి లేదా? మేము వెంకటేశ్వర స్వామి భక్తులు అని చెప్పుకుంటారు. మాకు ముఖ్యమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అంటారు మన నాయకులు, అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా. ఈరోజు తిరుమల పవిత్రతనే అంటగాగే విధంగా ఈరోజు కాలు రాస్తూ ఉంటే వారిని తప్పించుకోకుండా కూడా ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారంటే దీన్ని అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలంతా కూడా. దీన్ని పూర్తిగా నిరసిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ చేసేటువంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలు మొన్నటికి మనం చూసాం. ఒక ఎమ్మెల్యే ఐపీఎస్ ఆఫీసర్గా ఒక ఎస్పీ గారు ఆఫీసులో దూరి దాదాపు 10 గంటల సేపు ఎస్పీని బయట తోసేసి ఆయన ఆఫీసులో చేసినటువంటి ఆగడాలంతా కూడా ప్రత్యక్షంగా చూశారు. పోలీస్ వ్యవస్థ పైన కానీ, ఐపీఎస్ ఐఏఎస్ వ్యవస్థ పైన కానీ, ఇటు టెంపుల్ వ్యవస్థ పైన కానీ, ఈ రాష్ట్ర ప్రజలపైన కానీ ఏ విధమైనటువంటి అభిమానం కానీ మంచి చేయాలనేటువంటి ఆలోచన కానీ ఈ కూటమి నాయకులకు లేదు అనేది వాస్తవాన్ని ఈరోజు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. గుర్తించాలంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పరంగా కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఛానల్స్ ఉన్నాయి, రకరకాల ఛానల్స్, ఏబిఎన్ కానీ, TV5 కానీ, ఈనాడు కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ అన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా చేసి ప్రజల్ని ఏమారిస్తూ ఉన్నారు. కానీ మాకు ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలే మాకు ఛానల్స్, వారి ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజల్ని మేల్కొల్పే విధంగా, భవిష్యత్తులో వాళ్ళకి మంచి జరిగే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టాలని మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు ముందు కొనసాగిస్తాం. తప్పకుండా కూడా ప్రజలు తెలుసుకునే సమయం వస్తూ ఉంది, వారికి బుద్ధి చెప్పేటువంటి సమయం కూడా ఆసన్నమవుతా ఉందని కూడా సందర్భం కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని సందర్భం కూడా తెలియజేస్తూ జై హింద్, జై జగన్. వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కలిసి ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పవిత్రతను కాపాడమని ఆ దేవదేవుని వేడుకుంటూ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అక్కడ ఏదో మేము చేసేస్తామని, ఆడేదో మాట్లాడి కూటమి ప్రభుత్వం డ్యామేజ్ చేస్తామని కనీసం మాట్లాడే హక్కు కూడా మాకు ఇవ్వకుండా అక్కడ పోలీసులు కస్టడీతో మమ్మల్ని బయట పంపించడం జరిగింది. కానీ ఇవన్నీ ఎంతవరకు న్యాయం అనేది ప్రతి దేవదేవుడు చూస్తుంటాడు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పవిత్ర దేవాలయం మన తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం పుణ్యక్షేత్రం. వేలాది మంది భక్తులు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక్కసారి దర్శించుకుంటే మాకున్న కష్టాలు పోతాయనే ఆలోచనతో ఎంతో పవిత్రతగా వచ్చి దర్శనం చేసుకుంటాడు. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో చాలా అరుదుగా ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ
దొరకని ఒక అవకాశము ఈరోజు బిఆర్ నాయుడికి ఆ దేవదేవుడు కల్పిస్తే దాన్ని కాస్త ఈరోజు రాసలీలల కార్యక్రమాలుగా తీర్చిదిద్దుకుంటూ ఎంతో పవిత్రమైన ఆ ఏడుకొండలన్నీ అపవిత్రం చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడో అతన్ని వెంట పెట్టుకొని ఒంటిమిట్టకైతేనేమి ఇంకో పుణ్యక్షేత్రాలకేమో తీసుకెళ్ళి ఆయన ద్వారా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రజలకి ఏం మెసేజ్ పోవాలని, అంటే గతంలో ఎలాంటి కొవ్వు అవశేషాలు లేకుండా ఉన్న లడ్డూని 6 నెలలు కాలక్షేపం చేసి ప్రజల యొక్క పాలన పక్కన పెట్టి ఈ కొవ్వు కలిసిందని లడ్డు దీని మీద కార్యక్రమాలు మీరు చేసి లాస్ట్గా సిబిఐ వాళ్ళు దీనిలాంటి ఎలాంటి ఇవి లేవు అనేటప్పటికి గమ్మున అయిపోయి పక్కకు దోసేసి ఏదో ఒకటి నిరంతరం మా జగనన్న దీని మీద ఏదో ఒకటి నిరంతరం తీసుకొస్తూ ప్రజల పాలన పక్కకు దోసి దీని మీద చేయడం తప్పితే మీరు ప్రజలకి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఏం చేశారో తెలియదు, ప్రజల యొక్క కష్టాలు తెలియదు, ఏ టైంలో రైతులకి ఏమి ఇవ్వాలో తెలియదు. మీరు నిజమైన దేవదేవుడి మీద ఇది ఉంటే, నమ్మకం ఉంటే, ఆ పవిత్రతను అనుకుంటే బిఆర్ నాయుడు గారు వెంటనే ఆ పదవి నుండి పక్కకు వచ్చేయాలి. ఈరోజు ప్రెస్ మీట్ గల కారణం, ముఖ్య ఉద్దేశం బిఆర్ నాయుడు అనే వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్గా ఇవ్వడం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ తెలిసిందే. ఈరోజు ఆయన బిఆర్ నాయుడు కాకుండా కామనాయుడుగా మారి ఆయన కార్యకలాపాలు బాగలేదని వైఎస్ఆర్ పార్టీ గొంతెత్తి వినిపిస్తే మా సోదరులు దళిత సమాజం అంతా కూడా తిరుపతిలో నిరసన కార్యక్రమం చేస్తే అక్కడ అరెస్టులు చేసి నిర్బంధం చేయడము, వాళ్ళను నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వంకే సాధ్యమవుతుంది. దళితులంటే చిన్నచూపు. అట్లాగే ఉన్నతమైన స్థానంలో ఈ రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్గా పనిచేస్తున్న అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి ఒక జాతరకు వచ్చి పల్నాడులో డప్పు కొడుతున్న మా దళిత బిడ్డను చెంపకు లాగి కొట్టి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం ఈ కూటమి ప్రభుత్వంకే చెందిందని చెప్పిందని తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. వివక్ష లేని రోడ్డు విస్తరణ చేపట్టాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలో R&B రోడ్ల విస్తరణ మరియు ఆక్రమణ తొలగింపు ప్రక్రియలో అధికారులు అనుసరిస్తున్న వివక్ష పూరిత వైఖరిని నిరసిస్తూ బహుజన యువసేన అధ్యక్షులు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రోడ్ల విస్తరణ చేపట్టిన శుభ పరిణామం. అయితే ఈ ప్రక్రియలో మరికొందరిపై చర్యలు తీసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న అక్రమ బంకులు, టీ కోట్ల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చిత్తూరు బస్టాండ్ నుండి ఎంపీడీఓ ఆఫీస్ మార్గంలో వ్యాపార సంస్థలు రోడ్లను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాల వల్ల నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని, ఇక్కడ విస్తరణ పనులు ఎందుకు నిలిపివేశారని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి పనులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పట్టణమంతా ఒకే నిబంధన పాటించాలని, ఆక్రమణ తొలగింపులో వివక్ష చూపిస్తే సాధారణ ప్రజల్లో అసహనం పెరుగుతుందని అన్నారు. వెంటనే పైన పేర్కొన్న ప్రాంతాల్లోని ఆక్రమణ తొలగించి రోడ్డు విస్తరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బహుజన యువసేన ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ సిబ్బంది ఉన్నారో వారు బెంగళూరు రూట్లో ఉన్న కొన్ని R&B అక్రమాలను, అలాగే పోస్ట్ ఆఫీస్ మల్లికార్జున సర్కిల్ నుండి NTR సర్కిల్ వరకు ఉన్న R&B అక్రమాలను, ఇలాగెత్తుకుంటే CTM రోడ్ మీసేవ దగ్గర నుండి అలాగే ఎస్టేట్ వరకు R&B అక్రమాలను తొలగించారు. దానికి చాలా మొదటగా ఆనందకరం, అలాగే సంతోషకరం. అయితే ఎక్కడైతే ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఉందో, ఎక్కడైతే ఎక్కువ శాతం ప్రజలు తిరుగుతూ ట్రాఫిక్ సమస్యకి ఇబ్బంది పడుతున్నారో అక్కడ మాత్రం ట్రాఫిక్ సమస్యకు తొలగించాలని చెప్పి ఎవరు కూడా చర్యలు చేపట్టడం లేదు. ఈ సందర్భంగా మనం గమనిస్తే ఆర్టీసీ బస్టాండ్ చెరువు, అంటే ఆ ఏటుగడ్డ నుండి ఇట్లా ఆర్టీసీ బస్టాండ్కు వెళ్ళే దారిలో రోడ్డుకు చెరువు కట్టకి ఆ పక్క ఈ పక్క R&B అక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి R&Bకి సంబంధించినవా, లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించినవా, లేకపోతే ఏవైనా ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లో వీళ్ళేమన్నా ఈ షెడ్లని పెట్టుకున్నారా? లేకపోతే R&B అక్రమాలు అయితే అవన్నీ తొలగించేవారు వీటిని ఎందుకు తొలగించడం లేదు? R&B అక్రమాలు కాకపోతే ఏవైనా మున్సిపాలిటీ ప్లేసుల్లో పెట్టుకుంటా అంటే ఈ బంకుల కిందకి బాడిగలు ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు వాటిపైన పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము కోరడం జరిగింది. అలాగే చిత్తూరు బస్టాండ్ నుండి మా ఎంపీడీఓ ఆఫీస్ R&B గెస్ట్ హౌస్ పోయే రూట్లో చూసుకుంటే అక్కడ కూడా రోడ్డుకి ఇరువైపులా బంకులు పెట్టుకొని ఎక్కువ ట్రాఫిక్ సమస్య కలిగించే చోట ఆడ ఏర్పాటు చేసుకున్నారు.
అక్కడ కూడా మీరు తీవ్రంగా ట్రాఫిక్ సమస్య ఉన్న చోట ఆ అక్రమాలను కూడా మీరు ఎందుకు తొలగించడం లేదు? అంటే అవి ఆర్ఎన్బి అక్రమాలు కాదా, లేకపోతే మున్సిపాలిటీ ప్లేసుల్లో పెట్టుకున్నారా? మున్సిపాలిటీ ప్లేసుల్లో పెట్టుకుంటా అంటే వాళ్ళు బాడిగలు మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తున్నారా? అవి రెండూ కాకపోతే ఆర్ఎన్బి అక్రమాలు కదా, వాటిని ఎందుకు మీరు తొలగించడం లేదు? వాటి మీద ఎందుకు మీరు వివక్షత చూపిస్తున్నారు? అలాగే మనం గమనిస్తే ఇక్కడ మన గర్ల్స్ కాలేజ్ దగ్గర నుండి సంత ద్వారా పోయి మల్లికార్జున సర్కిల్లో పోయే దారిలో చూస్తే ఎక్కువగా అక్రమంగా సంతలో షెడ్లు ఏర్పాటు చేసుకునేసినారు. ఆ షెడ్లకి అక్కడ దింపే వాళ్ళు కానీ అక్కడ ఉన్న స్టాక్ వచ్చి అక్కడ దింపుకోవాలంటే వాళ్ళు ఆ రోడ్లలోనే బండ్లు పెట్టేసి తీవ్ర ట్రాఫిక్ సమస్యని అక్కడ వాళ్ళు క్రియేట్ చేస్తున్నా కూడా మున్సిపల్ అధికారులు పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. నిన్న లేక మొన్న ఎప్పుడో 2 రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని రెడ్ జోన్ గ్రీన్ జోన్గా మేము విభజిస్తాం, అక్కడ నుండి మేము ఆ ట్రాఫిక్ లేకుండా ఆర్ఎన్బి అక్రమాలను తొలగిస్తామని చెప్తున్నారు. మరి మొదట్లో తొలగించిన వాటిల్లోనే ఈ వివక్షత ఎందుకు చూపిస్తున్నారు? కావున ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉందో మీకు తెలుసు అవన్నీ ఆర్ఎన్బి అక్రమాలనే, ఆ అక్రమాలన్నిటి కూడా తొలగించి ట్రాఫిక్ సమస్య తొలగిపోయేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మదనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు హమాలీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని టీఎన్టీయూసీ గౌరవ అధ్యక్షులు ఎస్ఎం మస్తాన్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు హమాలీలతో వివిధ అంశాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ నందు లోడింగ్ అన్లోడింగ్ చేసే సమయంలో హమాలీలు మద్యం సేవించకుండా చూడాల్సిన బాధ్యత మేస్ట్రీపై ఉందన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా హమాలీలు లోడింగ్ అన్లోడింగ్ చేయాలని సూచించారు. ఎవరూ మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. లోడింగ్ అన్లోడింగ్ అనేది ఒక సిస్టమేటిక్గా చేసుకోవాలి. లోడింగ్ అన్లోడింగ్ అనేది సిస్టమేటిక్గా నా బండి తొందరగా లోడ్ కావాలా, నీ బండి తొందరగా లోడ్ కావాలా అనే దురుద్దేశంతో కాకుండా అందరూ మేస్త్రీలంతా ఐకమత్యంతో ఒక విధానంతో చేసుకుంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేయొచ్చు. అలా కాకపోయిందనుకో ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేము. ట్రాఫిక్ని కంట్రోల్ చేయకపోయినామనుకో దానివల్ల జరిగే నష్టము వ్యాపారస్తులు కాదు, మీకు కూడా నడుస్తుంది. ఏమే కాబట్టి ముఖ్యంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేసుకోవడం ఒక తీర్మానం. దీంట్లో హమాలీల సంక్షేమానికి నిధి ఏర్పాటు చేసుకోవడము, ఆ నిధి ఏ విధంగా సమకూర్చుకోవాలా అనేది ఇంకో తీర్మానం. ఇంకోటి ఏమంటే ముఖ్యంగా ఎవరైతే మేస్త్రీలు ఉంటారో ఒక్కొక్క మేస్త్రీ చేతి కింద దాదాపు 50 మంది నుంచి 100 మంది, కొంతమంది 20 మంది పనిచేస్తారు, కొంతమంది 30 మంది పనిచేస్తారు, కొంతమంది 50 మంది చేస్తారు, కొన్ని మేస్త్రీల దగ్గర 100 మంది కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో మేము మన దగ్గర పనిచేసే వాళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వాల. పని టైంలో మద్యపానం వినియోగించకూడదు, ఎటువంటి మత్తు పదార్థాలు కూడా వాడకూడదు. పని అయిన తర్వాత వారి ఇష్టం. పనితనం మాటము మద్యపానాన్ని అయితేనేమి మత్తు మందులను అయితేనేమి వాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమైన బాధ్యత ఇది.
ప్రమాదాలు గత సంవత్సరం కూడా ప్రమాదం జరిగింది, అతను మద్యం తాగి ఉన్నాడు. అటువంటి సన్నివేశాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మేస్త్రీల మీద ఉంది. ఎందుకంటే మీ అండర్లోనే పనిచేస్తారు, మార్కెట్లో ఎవరు రాని పనిచేసేది మీ అండర్లోనే. కాబట్టి మద్యపానము మత్తు పదార్థాల నుంచి దూరం అనేది దాని మీద ప్రతి ఒక్క మేస్త్రి దృష్టి పెట్టాలి. పనితనంలో పని జరిగే సమయంలో వాళ్ళు దాని నుంచి దూరం ఉండేవారిగా మీరంతా ప్రయత్నించాల. తర్వాత ఈ ట్రాఫిక్, ఎందుకంటే గత సీజన్ కన్నా ఈ సీజన్లో షెడ్లు విపరీతంగా పెరిగిపోయినాయి. గత సీజన్ కన్నా ఈ సీజన్లో బండ్లు నిలబెట్టడానికి స్థలం కూడా లేకుండా షెడ్లు ఏర్పాటు అయిపోయినాయి. ఎందుకంటే అది మార్కెట్ కమిటీ ఇష్టం, అది దాని గురించి మనము చెప్పలేదు. కానీ పని చేసే వాళ్ళు మనం కాబట్టి, మేస్త్రీలు మీరు కాబట్టి దాన్ని ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేసుకొని ఆ ట్రాఫిక్ని నేను ఒకరి సహకారం, ఎందుకంటే మేస్త్రీలు మీలో సహకరించుకోవాలా. నా బండి ఫస్ట్ లోడ్ కావాలా అని ఒకడు నా బండి ఫస్ట్ కావాలని అడ్డాలు సర్దాన్ని పెట్టుకుంటే అందరికీ ఇబ్బంది అవుతుంది. అది ట్రాఫిక్ సమస్య ఏర్పడితే మీకే కాదు నష్టం, అది వ్యాపారస్తులకు నష్టమే, బండ్లోళ్ళకి నష్టమే, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి నష్టమే, రైతులు కూడా నష్టమే. ఆ ముఖ్యమైన బాధ్యత మీద ఉంది, ట్రాఫిక్ నియంత్రించే బాధ్యత కూడా మీ దానిలోనే ఉంది. ఇది అంతా ప్రతి ఒక్కరి ఆమోదయోగంతో జరిగింది. రాబోయే ఇప్పుడు సీజన్ మొదలవుతుంది కాబట్టి మీరందరూ ఈ తీర్మానాలకి కట్టుబడి ఉండాలని భావిస్తున్నాను. మంట లేకుండా వంట చేయడంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వనజ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని మంట లేకుండా వంట చేయడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఇంటి వద్ద నుండి మంటతో సంబంధం లేని వంటల్ని చేసుకొచ్చారు. మరికొందరు కళాశాలలోనే ఎటువంటి మంట సహాయం లేకుండా వంటల్ని చేసి చూపించారు. అటుకులు బెల్లము వాటర్ వేసి నానబెట్టేసి ఉంట చేస్తుంది. మన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మదనపల్లిలో మంట లేని వంట అనే పోటీని విద్యార్థులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య మనకి తలెత్తిన ఇజ్రాయెల్ ఇరాక్ వారి వల్ల చాలా వరకు వంట గ్యాస్ కొరత అనేది మనకి ఏర్పడడం జరిగింది. సో దీన్ని మనం ఎదుర్కోవాలంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఈ కొరత ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున దీన్ని ఎదుర్కోవడానికి విద్యార్థులను సన్నద్ధం చేసేదానికోసము మంట లేని వంట, ఎటువంటి గ్యాస్ అవసరం లేకుండా మనకు లభ్యమయ్యే ఆహార పదార్థాలను ఉపయోగించి చాలా రుచికరమైన వంటలను తయారు చేయొచ్చు. సో ఈ సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మా కళాశాల విద్యార్థులంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా అటుకులు, బెల్లము, వీటితోని ఫ్రూట్ సలాడ్స్, వెజిటేబుల్ సలాడ్స్ అన్ని రకరకాల వంటల్ని తయారు చేశారు. సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకి విజేతల్ని ప్రకటించి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. నా పేరు జీవాని, నేను ఫస్ట్ ఇయర్ BA పొలిటికల్ సైన్స్ చదువుతున్నాను. ఈరోజు మా కళాశాల ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో మేము మంటలేని వంట అనే దానిపైన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ మంట లేకుండా ప్రతి ఒక్కరూ మంచి ఆహార పదార్థాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఫ్రూట్స్ని వాడి, అటుకుల్ని వాడి, బెల్లం వాడి ప్రతి ఒక్కరూ మంచిగా వంటలు తీసుకురావడం జరిగింది. ఈరోజు నేను తీసుకొచ్చింది క్యారెట్ సలాడ్ అని తీసుకొచ్చాను. అందులో ముఖ్యంగా మనకి క్యారెట్ యూస్ చేయడం వల్ల క్యారెట్లో విటమిన్ A అని ఉంటుంది. ఆ విటమిన్ A యూస్ చేయడం వల్ల మనకి స్కిన్కి కానీ, బాడీకి కానీ అన్నిటికీ మంచి హెల్తీగా మనం ఉంటాం. మనం మామూలుగా వంట చేసుకొని తింటే ఎలాగైతే మనకు అన్ని పోషకాలు అనేది వస్తాయో ఈ యొక్క ఇది ఇలా తినడం వల్ల కూడా మనకి మంచి ఆహారం, దానివల్ల ఉన్న లాభాలు కూడా మనకు ఉండడం జరుగుతుందని చెప్పడానికి ఈరోజు మా కాలేజ్లో ఈ యొక్క మంటలేని వంట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిల్లా అభివృద్ధి ఉర్దూ భాషా వికాసమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు DRO మధుసూదన్ రావును మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఖాదర్ ఖాన్ మాట్లాడారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఉర్దూ భాష అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు అకాడమీ ద్వారా చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారం మరియు భాష అభివృద్ధికి సంబంధించిన 2 లక్ష్యాల్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లే దిశగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపల్లి రామకృష్ణ ఆచారి, మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాదెండ్ అరుణ్, మదనపల్లి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ముద్దుకృష్ణ నాయుడు, పట్టణ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ప్రణయ్ తదితర నాయకులు పాల్గొని జిల్లా అభివృద్ధిపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫస్ట్ 3 డేస్ ఫస్ట్ కూడా కంటిన్యూ ప్రాసెస్ మన 35 వార్డులో మేము వాళ్ళంతా 35 వార్డులో వైసీపీ ఉంటే వాళ్ళని మేము ఎలక్షన్ గెలుచుకున్నాం సార్. వస్తే కూడా 3 సార్లు కంటిన్యూ సార్. సార్ ఒక నిమిషం సార్. మదనపల్లి నియోజకవర్గం నిమ్మపల్లి నందు P4 కార్యక్రమంలో భాగంగా హోమియోపతి వైద్య శిబిరాన్ని స్వర్ణ మదనపల్లి విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి వైద్య బృందం వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హోమియో వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. నాలుగు గోళీలు పొద్దునే 4 గోళీలు, మధ్యాహ్నం 4 గోళీలు, చేతికి తగలకూడదు, మూతలో వేసుకొని దాంతోపాటు ఇది కూడా నేను చేస్తాను. నేను వస్తాను అండి. నేను డాక్టర్ హర్షన్ మాట్లాడుతున్నాను. నేను గత 2 సంవత్సరాల నుంచి మదనపల్లి హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నాను. కావున ఈరోజు ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన P4 కార్యక్రమం గురించి విజన్ టీం వాళ్ళు వచ్చి నన్ను సంప్రదించారు. దీనికి తగ్గట్లు మెడికల్ క్యాంప్ ఈరోజు నిమ్మన్పల్లి మండలంలో కండక్ట్ చేశాము. కావున ఆల్మోస్ట్ 100 కంటే ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. దానికి తగ్గట్లు హోమియోపతి మెడిసిన్స్ అందించాం వాళ్ళకి. దీనికి తగినట్లు నెక్స్ట్ టైం కూడా ఈ P4 కార్యక్రమంలో ఫర్దర్గా మెడికల్ క్యాంప్స్ చాలా కండక్ట్ చేస్తాము. దీన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సో దీనికి హెల్ప్ చేసిన విజన్ టీం వాళ్ళు, మదనపల్లి విజన్ టీం వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నిమ్మన్పల్లి ఎంపీడీఓ గారు అండ్ నిమ్మన్పల్లి PHC సంబంధించిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కంటెవారిపల్లి గ్రామంలో భార్య భర్తలపై దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పొలం పనులు చేసుకుంటున్న సమయంలో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల వివరాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
రేగడి గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణప్ప ఆయన భార్య ఆదెమ్మ తమ భూమిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన జయరాం రెడ్డి, శేఖర్, ఆనంద్, పురుషోత్తం, చంద్ర అనే వ్యక్తులు అక్కడికి వచ్చి వివాదానికి దిగారు. మాట పెరిగి కర్రలతో దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు తెలిపారు. ఈ దాడిలో కృష్ణప్ప, ఆదెమ్మలకు గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమపై అన్యాయంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాకు 3 ఎకరాల భూమి ఇచ్చింటే, ఇండస్ట్రీ 3 ఎకరాల భూమి ఇచ్చింటే మేము దున్నుకుంటా అంటే వాళ్ళు అక్రమంగా వచ్చి మాది ఇది అని వచ్చి దౌర్జన్యంగా వచ్చి కారులో వచ్చి చంద్రబాబు వాడు వచ్చి పొడులు ఎత్తుకొచ్చి నరికి ఆయాలకు మైంబి పట్టుకున్నది. వాడు జయరాము కట్టి తీసుకొని కొట్టినాడు. మళ్ళీ పురుషోత్తము, ఆనంద్, సోమశేఖర వీళ్ళంతా దౌర్జన్యంగా వచ్చి కొట్టినారు. మాది అని అడిగితే మన ఆయన అడిగితే దౌర్జన్యంగా వచ్చి మాది కొట్టినారు కన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూముల కొలతలు తీయడంలో నిరంతరం శ్రమిస్తున్న సర్వేయర్లకు ఈ క్రికెట్ టోర్నమెంట్ నూతన ఉత్సాహం ఇస్తుందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు సర్వే డే సందర్భంగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సర్వేయర్ల క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు రాసలీల ఉదంతం వెలుగులోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోకపోవడం లక్షలాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమే. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శ. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల నిర్వహణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.